ఇక సీఎం సోదరుల పేరుతో బెదిరింపు మా భూమి వారి పేట రాయాలనట 3 ఎకరాలు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలనట పోలీసులే కిడ్నాప్ చేసి సంతకాలు పెట్టించిండ్రు నా కొడుకును పోలీస్ స్టేషన్లోనే కొట్టిండ్రు పోలీసులు సీఎం అన్నదమ్ముల పేరు చెప్పి రెచ్చిపోతున్నారు ఎవరికి చెప్పినా చంపుతామని పోలీసుల ముందే కాంగ్రెస్ నేత రాఘవేంద్ర రాజు హెచ్చరిస్తున్నాడు మానవ హక్కుల కమిషన్ను కలిసిన బాధితులు డీజీపీకి ఫిర్యాదు చేసిన ఆగని పోలీసు ఆగడాలు బెదిరించిన పోలీసులకే ఉత్తమ అవార్డులా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సోదరుల పేరు మీద మీరు భూమి రాయాలి మీ 3 ఎకరాలు మా పేరు మీద చెయ్యాలి అనుచరుల పేరు మీద ఇట్లా బెదిరింపులకు దిగుతా ఉన్నారట ఇదేందని ప్రశ్నిస్తే వీళ్ళని కేసులు పెడతా ఉన్నారట వీళ్ళని జైల్లో చేస్తా ఉన్నారట పోలీస్ స్టేషన్లని అక్రమంగా వీళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారట లాఠీ జులిపిస్తా ఉన్నారట ఈ పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట తమ గోడు వెళ్ళబోసుకుంటున్న హైదరాబాద్కు చెందిన బాధిత పాలాది కళావతి కుటుంబం అని చెప్పేసి పచ్చని పాలమూరు హత్యా రాజకీయాలకు వేదిక అవుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు అండ చూసుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోతాండ్రు వారి దౌర్జన్యాలకు పోలీసులు సైతం వంతపాడటం మరింత విషాదం హైదరాబాద్కు చెందిన పాలాది కళావతి కుటుంబాన్ని పోలీసులే బలవంతంగా తమ వాహనంలో తీసుకెళ్లి చెప్పినట్టు వినకపోతే చంపేస్తామని స్టేషన్లోనే బెదిరించి దొంగ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది ముఖ్యమంత్రి అన్నదమ్ముల అండ చూసుకొని మహబూబ్ నగర్కు చెందిన కాంగ్రెస్ నేత చలువ గాలి రాఘవేందర్ రాజు తమను చంపేస్తామని పోలీసుల ముందే హెచ్చరిస్తున్నారని స్థానిక పోలీసులు సైతం ఆయనకే వంతబడుతున్నారని వారి నుంచి తమకు ప్రాణహాని ఉన్నదని బాధితులు శుక్రవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను కలిసిండ్రు హైదరాబాద్లో ఫిర్యాదు చేసిండ్రు వాళ్ళు మానవ హక్కుల కమిషన్లో ఇదేం కథ ఇదేం దౌర్భాగ్యం ఇదేం దుర్మార్గం ఇదేం లెక్క ఇదేం తర్వాయి చెప్పుండ్రి వాళ్ళ భూమి పోయిందని వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళ భూమి పోతా ఉన్నదని వాళ్ళు బాధపడతా ఉంటే పోలీసులు ఆ బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సింది పోయి అధికారుల అండదండలతో కాంగ్రెస్ నాయకులకే వంత పాడుకుంటా ఉంటా కాంగ్రెస్ నాయకులే వాళ్ళని చంపుతామని బెదిరించిన నోర్లు మూసుకొని మూదాడేసుకొని మూతికి తాడేసుకొని కూర్చుంటా ఉన్నారట మళ్ళీ వాళ్ళకి అవార్డులు రివార్డులట బెదిరిస్తున్న పోలీసులకే అవార్డులట సొంత పోలీసు వాహనంలో ఎక్కించుకొని పోయి పోలీసు వాహనంలో బెదిరించింది కాక పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ కాంగ్రెస్ నాయకుడిని రప్పించి ఆ కాంగ్రెస్ నాయకుడితోని చలవగాని రాఘవేందర్ రాజుతోని బెదిరింపులకు పాల్పడతా ఉన్నారట పోలీసులు కొట్టర్రోళ్ళ తెలంగాణ పోలీసులకు సప్పట్లు కొంతమంది పోలీసులు చేయబట్టి అసలైన పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోతా ఉన్నది నాశనం అవుతా ఉన్నది ఇట్లా పైసల కమ్ముడు అయి పైసా కాసబడి అసలైన బాధితులకు అన్యాయం చేసుకుంటా బాధితులను బాధితులుగా మిగిల్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దల అండదండలు చూసుకొని ఇలా రేవంత్ రెడ్డి అన్నదమ్ముల అనుచరులమని చెప్పుకుంటా రేవంత్ రెడ్డి అన్నదమ్ముల అండ చూసుకుంటా లేకపోతే వీళ్ళు బెదిరింపులకు పాల్పడతా ఉన్నారట వాళ్ళ కొడుకును జైల్లో పెట్టి కొట్టిపెచ్చిండ్రట పాపం ఈ కథ ఉన్నది ఇదేనా ఇక మీది దొబ్బుకునుడు మింగుడు అక్రమంగా సంపాదించుకునుడు భూములు కబ్జా పేరు లాక్కునుడు ఎవరైనా భూమి మీద కన్ను పడితే వాళ్ళ భూమి ఈజీగా లాక్కొని అది చేసుకున్నాడు ఇదే కథనా మీరు ఇంకోటి ఏమీ లేదా ఇక ఏమైనా పొక్క ఆంబుక్కనేనా ప్రజలకేమన్నా చేద్దాం మంచి చేద్దాం నిజంగా ఎక్కడన్నా ఒక్క గుంట జాగా కనబడడం నేరం అయిపోయింది ఘోరం అయిపోయింది ఈ కాంగ్రెస్ పాలనలో మరి అది వాళ్ళ మీద ఉన్నదాన్ని మీ పేరు మీదకి ఎట్లా రాస్తారు సారు నాకు అర్థం కాదు